మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండే మైనార్టీల మధ్య చిన్న గొడవలు పెట్టి విభేదాలు సృష్టించే పనిలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ ఉన్నారని మైనార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పెనుగొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జామియా మసీదు స్థలంలో టీడీపీ కార్యకర్త రియాజ్ కమిటీ నిబంధనల మేరకు 15 ఏళ్లుగా రేకుల షెడ్ చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా అతని రేకుల షెడ్డును తొలగించాలని వైసీపీ నాయకులు కక్షగట్టి ఘర్షణకు దిగారు. గతంలో రియాజ్ పై దాడికి పాల్పడ్డారు. అప్పట్లో పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైంది. 2 రోజుల క్రితం ఉషశ్రీ అనుచరులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మరోమారు రియాజ్ పై దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన రియాజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తన రేకుల షెడ్డును మరమ్మతులు చేస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకొని ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అదే మార్గంలో బెంగళూరుకు వెళ్తున్న బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు గొడవపై ఆరా తీసి ప్రశ్నించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి భర్త మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి వైసీపీ నాయకులు దాడులు చేసి అడ్డుకున్న నాయకులపై ఎదురుదాడికి దిగుతున్నారని మైనార్టీ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికే మాజీ మంత్రి ఉషశ్రీ కుల రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న పెనుకొండలో గుడ్ మార్నింగ్ పేరుతో కలియ తిరిగి కులాల చిచ్చులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని వారు మండిపడ్డారు. పెనుకొండలో మంత్రిపై మైనార్టీల్లో ఎనలేని ఆదరణ దక్కుతోందని, దీన్ని ఓర్చుకోలేని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జామియా మసీద్ కమిటీ రద్దయినప్పటికీ వైసీపీ సానుభూతి పరులు ఇలా దౌర్జన్యాలకు దిగడం ఎంతవరకు సబమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా మాజీ మంత్రి ఉషశ్రీ ఇలాంటి చెత్త రాజకీయాలు మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో రియాజుద్దీన్, దాదు, షౌకత్, సనా, నిస్సార్, సమీ, ఫయాజ్, ఇర్ఫాన్, అస్లం, షమోన్, నజీర్, సలాం, షఫీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు షేక్ నదీముల్లా ఉరుఫ్ దాదు, పెనుగొండ మైనార్టీ నాయకులు. గత 15 సంవత్సరాలుగా సయ్యద్ రియాజుద్దీన్ అనే ఆయన పెనుగొండ నివాసన టీడీపీ కార్యకర్త. ఆయన ఆర్టీసీ ముందర జామియా మసీద్కి సంబంధించి అయిన కమిటీలో ఆడ రూమ్స్ బాడీకి ఇచ్చినారు. ఆ రూమ్లో 15 సంవత్సరాల నుంచి ముందు పాత కమిటీ ఉన్నప్పుడు ఆయనకి కేటాయించినారు ఆ రూమ్. అప్పటి నుంచి ఆయన పేరు మీదే కరెంటు బిల్లు కానీ అంతా ఆయన మీదే వస్తున్నాయి. గత 3 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది గుండెలు వాళ్ళ ఆడ వచ్చి ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు, ఈ ఖాళీ చేయమని అప్పుడు గత సంవత్సరంలో కానీ వైసీపీ గవర్నమెంట్లో చెప్పారు. కానీ అప్పుడు ఎస్ఐ రమేష్ బాబు సార్ దగ్గర పోయి రియాజుద్దీన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారు. బట్టి బాబా షక్షా అనే వాళ్ళ మీద ఇస్తే అప్పుడు కేసు కానీ కట్టినారు. కానీ నిన్న మధ్యాహ్నం 10 గంటలకి రియాజుద్దీన్ పని చేసుకుంటామంటే అది కాలువ ఉంది ఆడ, దాని ముందు వచ్చి నీళ్ళంతా పోతుంటే పెట్టి హైట్ చేసుకుంటామంటే ఆడ పోయి ఎవరికి నువ్వు చెప్పి చేసుకుంటున్నావు అది దీన్ని తిట్టి ఆయనకి కొట్టి సెటర్కి లాక్ చేసుకొని పోయినారు. అప్పుడే మన సవితమ్మ మినిస్టర్ భర్త బెంగళూరుకి పోతా అంటే మేమంతా మైనార్టీ లీడర్ పోయి ఆడంతా సమస్య చూస్తామంటే పోతామంటే ఏమంతా మైనార్టీస్ ఉన్నారని ఆయన వచ్చి అడిగినారు. ధైర్యం ఇచ్చినాడు ఒక కార్యకర్తకి, సయ్యద్ రియాజుద్దీన్కి. రియాజుద్దీన్ ఏం జరిగింది ఏమంటే అప్పుడు ఇది అన్న అంటే అప్పుడు అన్న వచ్చి ఏమి ఇట్లా చేస్తారు మీరని వైసీపీ వాళ్ళ మీద చెప్పారు. ఇది సాక్షి తప్పుడు పేపర్, తప్పుడు సాక్షి, ఈ దొంగ పేపర్, ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ సాక్షి పేపర్ చాలా దొంగ పేపర్. అది వచ్చి అన్న మీద ఇది అని చెప్పి రాసినారు. ఇది అంతా మన సవితమ్మ గారు మొన్న రీసెంట్గా 3 రోజుల కింద ₹1 కోటి శాంక్షన్ చేసినారు బాబాయ్ స్వామి గుడికి, షాదీ మహల్కి. అది అంతా ఓర్చుకోకుండా మైనార్టీస్కి బాగుంది, సవితమ్మ గారికి, సవితమ్మ భర్తకి బాగుందని మైనార్టీస్ దూసుకోపోతున్న నాయకులు ఎవరంటే ఒక సవితమ్మ గారు. ఏమన్నా కానీ మైనార్టీస్ ఉంటే ఆయన వస్తారని దాని మీద పగ పెట్టుకొని ఇదంతా ఆడుతూ ఉండేది, ఇదంతా ఆడిపిస్తూ ఉండేది. ఆ ఉషశ్రీ చరణ్ అనుచరులు అంతా చేసి ఇది అంతా కుట్రపడుతున్నారు. దీనికి మేము చాలా ఖండిస్తున్నామని చెప్తున్నాం. నిన్న జరిగిన సంఘటన మీద ఫిర్యాదు